గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వం డాక్టర్ విజయభాస్కర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విజయభాస్కర్ గారికి, ఎడిషనల్ కలెక్టర్ గారికి, ఈవీ ఎస్సీ కార్పొరేషన్, అదేవిధంగా దళిత బంధు పరంగా బెనిఫిషరీస్ అందరికీ నమస్కారాలు. సో ఆల్రెడీ మీ అందరికి కూడా ఈ స్కీమ్ గురించి అవగాహన అనేది బాగానే ఉంది. సో అందరూ కూడా స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఒక బెనిఫిషరీ కూడా చెప్పారు, అంటే అసలు స్కీమ్ ఎలా రన్ అవుతుంది, ఇంతవరకు వాళ్ళు ఎంత చేశారు అనేది. సో గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎవరైతే ఈ మనకి దళిత కుటుంబాన్ని ఎకనామికల్ గా సోషల్ గా వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ ఉండాలి. మనకి ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా డిఫరెంట్ స్కీమ్స్ కింద మనం లోన్ ఇస్తున్నాం, కానీ 1 lakh లోన్, 50,000 లోన్, 1.5 lakh లోన్, అది కూడా మనం బ్యాంక్స్ తో లింక్ చేసుకుంటూ ఇచ్చేవాళ్ళం. అంటే కొంత బెనిఫిషియరీ కొంత బ్యాంక్ నుంచి లోన్ ఇచ్చే సదుపాయం ఉండేది. సో అది కూడా బ్యాంక్ లోన్ కూడా వచ్చేది మీ అందరికీ తెలుసు. బ్యాంక్ లోన్ ఇచ్చేది కూడా చాలా కండిషన్స్ పెడుతూ బ్యాంక్ నుంచి వచ్చే 50,000, 1 lakh లోన్ కూడా చాలా కష్టంగా ఉండేది. సో అందుకు ఈసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటే, ఇచ్చే అమౌంట్ టోటల్ గా మనం బెనిఫిషరీకే ఇద్దాము. బ్యాంక్ కేసులో ఈ స్కీమ్ అనేది బ్యాంక్ తో ఎటువంటి సంబంధం లేకుండా టోటల్ అమౌంట్ అనేది బెనిఫిషరీ అకౌంట్ లోనే డిపాజిట్ చేద్దాము. వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు ఏ స్కీమ్ ఎంచుకుంటే ఆ స్కీమ్ నే మనము గ్రౌండ్ చేసి దాన్ని ఫర్దర్ గా మానిటర్ చేయాలనే ఉద్దేశంతో మొదటగా మనకి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక 100 మెంబర్స్ కి ఇది గ్రౌండ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా మంది కూడా ఆల్రెడీ గ్రౌండింగ్ కూడా స్కీమ్స్ అయ్యాయి. మనము బాబు జగజీవన్ రెడ్డి రోజు నుంచే మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో మీ అందరూ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఇది మీకు ఏదైతే స్కీమ్ ఇచ్చామో అది మీ యూనిట్ ఖచ్చితంగా రన్ అయ్యే విధంగా మీరు చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా పాయింట్ అవుట్ చేశారు, అంటే చాలా మంది కార్డ్స్ పెడుతున్నారు అనేది. అంటే మనకి అమౌంట్ ఉంది కదండి, కార్ కొనేసి ఏదో ఒక 1 month 2 months దాన్ని ఎవరో డ్రైవర్ కి పెట్టి రన్ చేసి తర్వాత అది ఐడియల్ గా ఇంటి దగ్గర ఉంచుకుంటే అన్నెసరీగా అది డిప్రిషియేషన్ వాల్యూ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఈ స్కీమ్ ని లాంచ్ చేశారో ఆ ఉద్దేశం అనేది మనము రీచ్ కాకుండా ఉంటాము. సో ఇప్పుడు మీరందరూ కూడా అంటే అబ్జర్వ్ చేసేది ఏమంటే, ఇచ్చిన 9.9 lakhs ఏదో ఒక యూనిట్ పెట్టి టోటల్ అమౌంట్ ఎట్ ఏ టైం డ్రా చేసేద్దాం అనే ఉద్దేశంతో కూడా చాలా మంది టోటల్ అమౌంట్ రావాలి అనేది చూస్తున్నారు. సో ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చెప్పినట్టుగా ఈ అమౌంట్ అందుకే మీకు టోటల్ 9.9 lakhs కూడా మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లోనే డబ్బులు అనేది డిపాజిట్ అయి ఉన్నాయి. సో కాబట్టి అది మీ అమౌంట్. బట్ మేము ఏమంటే జస్ట్ లైసెన్స్ లాగా ఆ అమౌంట్ సరైన పద్ధతిలో ఖర్చు పెట్టే విధంగా మీకు కొంత గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే మేము అధికారులు అనేది ఉన్నాము. సో ఆ అమౌంట్ మీద మాకు ఎటువంటి అంటే మేమేమి రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ ఉండదు. సో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమంటే, ఆఫీసర్స్ కొంత గైడ్ చేసి మీరు పెట్టే యూనిట్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము కొంత కంట్రోల్ పెట్టి యూనిట్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నాము. సో మీరందరూ కూడా ఈ యూనిట్స్ మీకు ఇనిషియల్ ఎంత అవసరం, ఇక్కడ ఒక లేడీ చెప్పారు కిరాణా షాప్ పెడుతున్నాము. సో కిరాణా షాప్ పెట్టినప్పుడు టోటల్ 9.9 lakhs ఎట్ ఏ టైం డ్రా చేసి అన్నెసరీగా ఇబ్బంది పడే బదులు ఇనిషియల్ గా మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, 2 lakhs, 3 lakhs, 4 lakhs అసెస్ చేసుకొని అంతవరకు మీరు యూనిట్ గ్రౌండ్ చేసుకొని, సో రిమైనింగ్ అమౌంట్ ఎప్పుడు మీకు ఫర్దర్ గా కావాలన్నా మీ యూనిట్ ని పెద్ద యూనిట్ గా ఇంకా చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకొక 2-3 లక్షలు తీసుకొని గ్రౌండ్ చేసుకోండి. సో ప్రస్తుతానికి మీకు ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకే ఆ అమౌంట్ అనేది యూజ్ చేసుకోండి. రిమైనింగ్ అమౌంట్ ఎలాగో మీ అకౌంట్ లోనే ఉంటుంది. సో అదేవిధంగా మనకి దళిత రక్షణ నిధి గారి కూడా ఉంటుంది. అంటే మనకి మీ ఈచ్ బెనిఫిషరీకి 10 lakhs 9.9 lakhs ఇస్తున్నాము. రిమైనింగ్ 10,000 అదేవిధంగా గవర్నమెంట్ నుంచి 10,000 కలిపి మొత్తం ఈచ్ బెనిఫిషరీకి 20,000
20,000. అంటే ఇప్పుడు మనకి టోటల్గా మీ కాన్స్టిట్యున్సీ అంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 100 యూనిట్స్కి 100 into 20,000 అంటే 20 lakh rupees బ్యాంక్లో ఉంటుంది. సో ఎక్కడైనా ఎవరికైనా ఫ్యూచర్లో అవసరమైన ఏమైనా అసిస్టెన్స్ కావాలన్నా కమిటీ డిసైడ్ చేసి మేము ఎవరికైతే అసిస్టెన్స్ అవసరం అవుతుందో ఆ దళిత రక్షణ నిధి నుంచి అమౌంట్ ఇస్తాం. అంటే ఇప్పుడు 100 మెంబర్స్ కాబట్టి 20 lakhs, రేపు 1500 మెంబర్స్కి ఇచ్చారు అనుకోండి, 1500 మెంబర్స్కి ఇచ్చినప్పుడు హ్యూజ్ అమౌంట్ 3 crore rupees అవుతుంది. సో కాబట్టి ఎవరికైనా అవసరమైనా కూడా ఇమీడియట్గా మనము దాంట్లో కూడా అమౌంట్ వాడుకునేందుకు దళిత రక్షణ నిధి ఈచ్ కాన్స్టిట్యున్సీకి సెపరేట్గా దళిత రక్షణ నిధి అనేది కూడా ఉంటుంది. సో మా విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అంటే మేము ఇప్పుడు గ్రౌండ్ లైన్ యూనిట్లు చూసి కొంచెం అంటే ఇమీడియట్ గా మీరు టోటల్ అమౌంట్ డిక్లేర్ చేసి ఇప్పుడే హడావుడిగా మొత్తం అమౌంట్ ఖర్చు పెట్టే బదులు మీరు అందరూ కూడా మీకు ఎంత అవసరం అవుతుందో అమౌంట్ అంతవరకు ఇనీషియల్ గా వాడుకొని దాని ఫ్యూజన్ మేనర్స్ అంటే ఆఫ్టర్ 2 months మీకు ఇంకొక 2-3 lakhs మీ యూనిట్ ఎక్స్పెన్షన్ అవసరం అయితే ఆ 2-3 lakhs అప్పుడు విత్డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ ఇంకో 2-3 months 2 lakhs అంటే అప్పుడు విత్డ్రా చేసుకోండి. అదేవిధంగా కార్స్ కూడా వెహికల్స్ చాలా మంది వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. సో మీరు కూడా అది బైబుల్ థింగ్ చూడండి. అంటే ఇప్పుడు ఒకే యూనిట్ ఎక్కువ మంది తీసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ కార్స్ ఎక్కువైనా కూడా డిమాండ్ తగ్గుతుంది. సో ఏదైనా ఇన్నోవేటివ్ గా మనకి అర్బన్ ఏరియా కాబట్టి అర్బన్ ఏరియాలో ఏది అవసరం ఉంటుంది కాస్త ఆలోచించి అలాంటి యూనిట్ అయినా మీరు పెడతారన్నా కూడా దేనికైనా మనము అమౌంట్ ఇచ్చేది ఉంటుంది. ఏ యూనిట్ అయినా ఎకనామికల్ గా వైబుల్ అయితే ఖచ్చితంగా అమౌంట్ రిలీజ్ చేస్తాం కాబట్టి సో మీరు అందరూ కూడా ఈ దళిత బంధు పథకం ద్వారా ఆర్థికంగా స్థిరపడాలి. మీ అందరూ కూడా గవర్నమెంట్ నుంచి మా తరఫున 100% సపోర్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా యూనిట్ కి మీకు మా గైడెన్స్ కావాలి, సమ్ యూనిట్ పెట్టారు మీకు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంత హెల్ప్ కావాలి, అదర్వైజ్ ట్రాన్స్పోర్ట్ మీరు కార్ పెట్టుకున్నారు ఏదైనా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ కావాలి అంటే మా జిల్లా అధికారులు ఎప్పుడు హెల్ప్ చేయడానికి మీరు మమ్మల్ని ఎప్పుడైతే ఖచ్చితంగా కన్సర్న్ జిల్లా ఆఫీసర్తో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా ఆ సహాయాన్ని కూడా అందిస్తాం. కాబట్టి మీరు మొదట ఈ 100 మంది మీరు సక్సెస్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ లో వచ్చే 1500 మంది మిమ్మల్ని చూసి మోటివేట్ గౌరవ ఈడీ డిస్ట్రిక్ట్ కార్పొరేషన్ గౌరవ జేసీ వేదికతో ఆశీర్వాదానికి లబ్ధిదారులకు హాజరైనటువంటి నమస్కారం. ఇంతకుముందు ఎంతో అనుభవంతో కేసీఆర్ గారి ఆనందం మనందరికీ కూడా తెలియజేసినటువంటి కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వర్గాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలనే తపనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దళిత బంధుకు శ్రీకారం చుట్టినటువంటి విషయాన్ని ఇంతకుముందు ప్రజలు చర్చగా చెప్పడం జరిగింది. అయితే ఈ స్కీమ్ వస్తున్నటువంటి సందర్భంలో చాలా మటుకు అందరూ కూడా బెనిఫిషియర్స్ అందరూ కూడా అది వరకు ఉపయోగపడతారా లేదా, అది నడుస్తుందా లేదా, ఒక మూస పద్ధతిలో వెహికల్స్ అని అన్ని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేకపోతే ట్రాక్టర్లను రకరకాలుగా ఫస్ట్ ఫేజ్లో అన్ని కూడా చూడడం జరిగింది. అయితే మొన్న కేటీఆర్ గారు ఈ నగరానికి వచ్చినప్పుడు నాతోని అడగడం జరిగింది, బెనిఫిషియర్స్ అందరూ సెలెక్ట్ అయినాక ఏం పెట్టిందంటే నేను వాలంటీ గారిని ఈడీ గారిని అడిగితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇదే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కారణం
గూడ్స్ వెహికల్ అను ఇవే పెట్టేది, కానీ వేరే ఇన్నోవేటివ్ ఏం పెట్టా అని చెప్తే నేను వెంటనే ఒక ఇంకా మెరుగైనటువంటి అంటే గ్రామీణ వాతావరణానికి ట్రాక్టర్లో రైళ్లలో ఇంకేదో ఉపయోగం హార్వెస్టర్లో ఉపయోగం, కానీ వేరేది సిటీ కాబట్టి ఇక్కడ కొంత బిజినెస్ కల్చర్ ఉంది కాబట్టి దానికి అనుకూలంగా మీరు వ్యాపారం చేస్తే ఆర్థికంగా కొంచెం బలపడతారు. ఈ స్కీమ్ కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను వాటితో కలెక్టర్ గారితో ఈడీ గారితో మాట్లాడి అందరితో ఇంట్రాక్ట్ కావాలనే ఉద్దేశంతో మరి ఈ సమావేశం నిర్వహించలేదు. ఇక్కడ కూడా మనలో చాలా మటుకు చూసిన 74 మంది ఎక్కువ వెహికల్స్ పెట్టారు. కానీ వాస్తవంగా మనకి అర్బన్కు సూటే సరే సారీ బిజినెస్ అనుకోండి, బిల్డింగ్ మెటీరియల్ కూడా ఇక్కడ చాలా మంది నాకు అనుభవం ఉన్నటువంటి నాకు పరిచయం ఉన్నటువంటి అందరూ కూడా కొంత బేసిక్ పని చేసినప్పుడు వాళ్ళందరూ బిల్డింగ్ మెటీరియల్ ఒకటే పెట్టేది. తర్వాత ఇక్కడ ఈ నియోజకవర్గంలో అత్యధికంగా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మనకు సెంట్రింగ్ ఇతర యూనిట్స్ పెడితే ఆస్కారం నడుస్తుంది. మరి అది కూడా ఎవరెక్కువ పెట్టలేదు. మిక్సర్స్, కాంక్రీట్ మిక్సర్స్ కూడా రెడీమేడ్ మిక్సర్స్ కూడా ఉంటాయి. సరే గడ్డి బ్యాగ్స్ అన్నారు, అది ఒకటి మంచి డిసిషన్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో అందరూ కూడా చిన్న ఫంక్షన్ అయినా కూడా క్యాటరింగ్ గాను ఇది పెడుతున్నారు. ఇది కూడా ప్రమాణమైనటువంటి బిజినెస్. మీ అందరూ కూడా తెలుసు. మనం ఏదైనా పార్టీ మీటింగ్ అంటే వండించుడు లేదు, క్యాటరింగ్ ఇచ్చుడు చేసుడు, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేది. నా ఆలోచన ఏంటంటే ఇంకా కొన్ని ప్రమాణంగా గవర్నమెంట్ పరంగా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసి ఆ కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా ఈ క్యాటరింగ్ పెట్టిన వాళ్ళకు మీకే చూపించేటట్టు చేస్తుంది. దానికి అవసరమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ ఈ దళితబంధు బెనిఫిషియర్స్ కు టైఅప్ చేసినట్టయితే మీకు అడిషనల్ గా కూడా ఫంక్షన్స్ అయితే మీకు క్యాటరింగ్ మార్క్ వస్తుంది, అది చైర్స్ మార్క్ వస్తుంది, ఎంతో మార్క్ వస్తుంది, మైక్ అవుతుంది. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే కొంత ఇన్నోవేటివ్గా చేస్తే మరి నగరంలో ఉన్నటువంటి దళితబంధు బెనిఫిషియర్స్ కు ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన. ఇదే కాకుండా మేనేజ్మెంట్ ట్రైన్ పెట్టిన వీడియోగ్రాఫీ, ఫోటోగ్రాఫర్స్ ఇది కూడా ఎవరో ఒక్కరే పెట్టింది. డ్రోన్ కెమెరా ఎవరు పెట్టారు? వీడియోగ్రాఫీ, ఫోటోగ్రాఫీ ఓకే, ఆయన కొంత ఎక్స్పీరియన్స్. తర్వాత వాటర్ ప్లాంట్ ప్లాన్. ఇంకొక నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే కొందరు కిరాణా సూపర్ మార్కెట్ వ్యాపారం అది నడుస్తుందా నడవదా, ఫీజబుల్ ఉన్నదా లేదా దయచేసి మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఈ యూనిట్ మీకు ఇచ్చిందంటే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ కావాలి, మీ సరౌండింగ్స్ కావచ్చు ఉపయోగపడాలి, మీరు ఆర్థికంగా ఎదగాలి, తద్వారా ఇంకోలో కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఇదేదో తీసుకోవడము ఇది చేసినాం. కేటీఆర్ గారికి చిన్న ఉదాహరణ చెప్పాడు. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఒక 15-20 మంది ఈ కార్లని సాఫిస్టికేటెడ్ ట్రావెల్స్ పెట్టమని చెప్పి ఒక 20 మంది అందరు కార్లు తీసుకున్నారు. అందులో ఆశ్చర్యం ఏంటంటే కిరాయి పంపేదంట బీహార్ యాత్రలు జరుగుతున్నారు. అందులో ఒక వెహికల్ ప్రాబ్లం దురదృష్టవశాత్తు జరిగింది. ప్లస్ సార్ డ్యామేజ్ ఏంటంటే పెట్టేది. నా రిక్వెస్ట్ మీ ఏంటంటే ఇప్పుడు అందరు కూడా కొంత వెహికల్స్ ఉన్నారు, అది ఉపయోగపడతా అదే కదా, ఏదైనా యూనిట్ మీకు ఉపయోగపడతా లేదా దయచేసి చూడాలి. ఇంకొక అపవాదం ఉన్నది, ఇదేదో వాళ్ళ పోలింగ్ పార్టీలకు ఇచ్చినట్టు లేకపోతే ఆంధ్రలో వాళ్ళకి ఇచ్చినట్టు ఇంకేదో రకరకాల కొంతమంది ప్రచారం చేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే మీకు సరే 100% కాకుండా కూడా మెజారిటీ ఆఫ్ ది బెనిఫిషియర్స్ ఆర్ ఇన్ నీడింగ్ పొజిషన్. ఆ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి, కుటుంబ
వాళ్ళు ఉన్నటువంటి మానసిక పరిస్థితి చూసి ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇవ్వడం జరిగింది. సరే అందరూ అప్లై చేసామంటే కాదు, నేను ఓపెన్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడినటువంటి సమయ నేను ఫస్ట్ టైం చూస్తున్నా సమయం సమయం ప్రతి సమయం ఇంకా ఒక విషయం మీకు తెలియాలి. ఇంట్లో ఒక 30-40 ఇన్సిడెంట్స్ నేను చెప్తాను సార్. మీరు కూడా ప్రతి సమయ వీళ్ళ సిస్టర్ విజయలక్ష్మి అంతేనా, లక్ష్మి, వీళ్ళ సిస్టర్ లక్ష్మి అని ర్యాంక్ పిక్కర్ చెత్త ఎత్తుకుంటాడు. ఆమె ఒక రోజు 6-7 months బ్యాక్ నా దగ్గరికి 2 పిల్లలు తీసుకొచ్చి అడ్మిషన్స్ కావాలని వచ్చేసి రెసిడెన్షియల్. సరే వాళ్ళ పిల్లలు నేను సరే వాళ్ళకు కష్టపడి రెసిడెన్షియల్ దాంట్లో ఇచ్చేసి దాని తర్వాత మళ్ళా 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక 2 తీసుకొచ్చి మన రెసిడెన్షియల్ కూడా మొదలే కాదు మన పిల్లలకి ఇచ్చిన కదా మళ్ళీ వీళ్ళెవరు అంటే మాకు బంధువులు సార్. మరి ఎక్కడ ఏదైతే అంటే కాలేజ్ ఎక్కడ ఉంటాయంటే సిద్దిపేట ఆడిషన్ చెప్పి అక్కడ పంపించారు. పాపం ఆమె వాళ్ళ బంధువుల పిల్లలకు అడ్మిషన్ కోసం ఆడిషన్ కలవకుంటే 2 days బస్ స్టాండ్ పడుకొని వాళ్ళకి అడ్మిషన్ మళ్ళీ 10 రోజులు మళ్ళీ ఇద్దరు తీసుకొచ్చారు. ఏంటమ్మా రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ దొరకడానికి ఈజీ కాదు. ఏదైతే ఏమంటే బతలాడి వాళ్ళని తీసుకొని వచ్చినా కొన్ని పిల్లలకి ఇప్పిస్తేనే మీ బంధువులు ఎవరు అసలు అది ఏంటంటే మామూలు కొంచెం ఇది వేరే స్కామ్ ఏదైనా పిల్లలకి ఇప్పించిన కదా నాకు పెళ్ళి కాదు సార్. మరి ఫస్ట్ తీసుకొచ్చిన ఎవరు అంటే మా క్యాస్ట్కి సంబంధించిన, సెకండ్ తీసుకొచ్చిన ఎవరంటే మాకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఎవరంటే వీళ్ళ తల్లులతో చెత్త దానికి పోతారు సార్. నీకేం అవసరం అంటే నేను పీజీ చేసిన సార్, స్టేట్కు వాలీబాల్ ఏమంటే నేషనల్ వాలీబాల్ అన్నా నేను చదువుకున్నాడు మా దాంట్లో ఎవరు చదువుకుంటలేదు సార్. చదివియాలని కాపాడుతో నేను చేసిన అంటే ఇంటర్ నాకు ఏడుకోవచ్చు. ఆమె నెంబర్ తీసుకోండి చేసి ఆమె తెలియదు కూడా తెలియదు. అప్పుడు ఆమె పేరు నేను రాసిన, ఆమె చెప్పలేదు. ఆమె రాసినాక ఆమె పేరు రిజెక్ట్ అయింది. అరే ఎందుకు రిజెక్ట్ అయింది అంటే నామ్స్ ప్రకారం కాదు, మీకు మ్యారేజ్ కాదు. అప్పుడు నాకు తెలిసి ఆచరించి ఇక మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరు అని చెప్పి చేసిన అసలు వాస్తవం ఇది అర్థం కూడా ఇట్లా ఒక 60-70 మందిని అర్హులైన వారిని చేయడం జరిగింది. కానీ ఏ మాత్రము వాటి వాడడం జరగలేదు. తర్వాత ఆ అడిక్షన్ సెంటర్ ఉన్నది ఇంకొక విషయం, ఇట్లా ఒక 60 ఇన్సిడెంట్స్ చెప్తా. పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు నయా కిరణ్ అని ఒక డిఅడిక్షన్ సెంటర్ నడిపించిన సందర్భంలో ఒక ఎంబీఏ స్టూడెంట్ దీనికి అడిక్ట్ అయ్యి వాహనాలను కొట్టుకుని పని చేస్తుంది. ఆ సందర్భంలో అది డిఅడిక్షన్ సెంటర్ నుంచి బాగా వచ్చినాక డాక్టర్ సర్టిఫై చేసినాక పోలీసులు సర్టిఫై చేసినాక ఆ పిల్లాన్ని ఇంట్రాక్ట్ చేశాను. వాళ్ళతో మాట్లాడినా ఏం చేస్తున్నారో అని నేను ఎంబీఏ చేసిన ఎందుకైందంటే సరే ఇదంతా అలవాటు. మీ ఫాదర్ ఏం చేస్తారంటే హోటల్ అనిపిస్తున్నారు. ఇమీడియట్గా అతని పేరు కూడా తర్వాత నర్సరీ అని పెద్దమ్మ గడ్డ వాళ్ళ తోటి యాక్సిడెంట్ చనిపోయాడు. ఈజ్ ఫ్రమ్ సిపిఎం లీడర్స్ చాలా డిప్రెషన్లో పోతుంది. సిపిఎం అని సిపిఎస్ డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకుంటారు. పెద్ద కొట్టు సార్ అది చేసింది. తర్వాత ఇంకా అనేక మంది పేరు జరుగుతారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదేదో మూస పద్ధతిలా వచ్చిన పైసలన్నీ వేగిల్ చేసుడు, ఇంటి ముందు పెట్టుడు, నడవడం వాటికి చేసుడు, ఇవన్నీ చేసి ఇంకోటి 2-3 పీజీలు చేసింది సార్. వాళ్ళకి సర్వీసింగ్ సెంటర్ బాగా అంటే హోండాల ట్రీట్మెంట్ చేసుకోవడం వాళ్ళ నుంచి వాళ్ళకి చేసింది. నా రిక్వెస్ట్ మీరు అందరితో
ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. నా రిక్వెస్ట్ మీ అందరితో, ఇదేదో పైసలు పడలేక ఇదని కాదు, దయచేసి ఇంకా మీకు ఒక 2-3 days టైం ఉంది. మొన్ననే కార్మిక శాఖ మంత్రితో కూడా డిస్కస్ చేసాం. రేపు ఆయన రాబోతుంది. ల్యాబ్ వాళ్ళతో కూడా మీకు ట్రైనింగ్ ఇప్పించి, మీకు కావాల్సిన బిల్డింగ్ ట్రైనింగ్ ఇప్పించి అదొక యూనిట్ పెట్టుకుందాం. దాని తర్వాత నిన్న టాస్క్ ఫోర్స్ వచ్చారు, కలెక్టర్ గారికి కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసే కంప్యూటర్ డీటీపీ అవన్నీ కూడా పెట్టించే ఏర్పాటు. దయచేసి పైసలు అన్ని కూడా ఇప్పుడు 100 రోజులు ద్వారా మీ అకౌంట్ వల్ల 9,90,000 వచ్చినాయి. మీరు ఇక బాల్యాన్నం వేడి చుట్టూ తిరుగులో కలెక్టర్ చుట్టూ తిరుగులో నా ముందరకు వచ్చి గుళ్ళు కూడా ఆపరేట్ చేయగలరు. దయచేసి నా తప్పని చట్టాలు మీ పైసలు మీరు ఏమైనా కొనుక్కోండి, కానీ నాకు మీకు ఉన్నటువంటి అనుబంధంతో ఆవేదనతో కొంచెం ఆలోచించి మీకు ఉపయోగపడితే మీ వర్గానికి మన వర్గానికి ఉపయోగపడుతుంది, పప్పులకు ఉపయోగపడుతుంది, అందరూ కూడా చూసి గుర్తుపడతారనే ఆలోచనతో మీ అందరూ కూడా చేతులెత్తి రిక్వెస్ట్ చేసి మీ యూనిట్స్ లాభాలలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయచేసి రేపు ప్లాట్ఫామ్ మీద వస్తారు. రేపు మన మీటింగ్ అయిపోయిన కాబట్టి రండి, అక్కడ మీకు ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపెడతాం. ఇంకేమైనా ఉంటే కూడా మరి ఈడీ గారు క్లారిఫై చేస్తారు. దయచేసి మీరు ఏదంటే మీ ఇష్టం, కానీ అది వచ్చి ఐడియాగా ఉండడం లాస్ జరిగితే మాత్రం ఈ సమాజాన్ని వర్గాన్ని కూడా మరి పట్టించుకునే పరిస్థితి ఉండదు. రావడం చాలా ఇబ్బందికరంగా. కాబట్టి దయచేసి ఆ తీరుగా మీరు చేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. ఆ తాపత్రతోనే మరి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు.